అందరూ అమ్మాయిలందరూ అదే జారీ అవుతారు. ఎందుకని అసలు కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేరు? కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే అప్ టు మనకి జైతార వరకు వెళ్తుంది. మొత్తానికి అయితే టోల్ టాక్స్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ చూసారు కదా మనకి విన్నాను అప్పాలు చేస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వ్లాగ్. ఈ రోజు ఆదివారం మార్నింగ్ అయితే అన్నం తింటున్నాను. మా విన్నానేమో చేసుకొచ్చినాను. ఏం చేసుకొచ్చినావు? రాస్తూనే ఉన్నావా? సరే. సో ఈరోజు బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నా ఏంటనే వీళ్ళు చూడొచ్చు వీడియోలో. టైం వచ్చేసి 10:40 అండ్ జున్నాని విన్నాన్ని అయితే ఇక్కడ మళ్ళీ హోంవర్క్లు చేస్తున్నారు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకుంటున్నారు కానీ ఎగ్జామ్స్ లేనప్పుడు చదువుతున్నారు. మళ్ళీ సూర్యుడు వల్ల చూస్తారు కదా, ఫుల్ సూర్యుడు ఇలా వచ్చాడు చూడండి. ఆకాశంలో సూర్యుడు, బయట గ్రీనర్ పచ్చదనం అంతా కనిపిస్తుంది. ఈ రోజు ఒక కొత్త ప్లేస్ కి వెళ్తున్నాను. మళ్ళీ కొత్త ప్లేస్ లో ఏమైనా కొత్తగా కనిపిస్తే మీకు కొత్తగా చూపెడతాను. అమ్మ అయితే ఫోన్ బిజీ, అమ్మ రెడీ అయిపోయింది. అందరు రెడీ అయిపోయారా? రెడీయా? వెళ్ళడమేనా? చలో వెళ్తున్నాము, కలుద్దాం అక్కడ. చలో మళ్ళీ కార్ తీసుకు వెళ్తున్నాము. అంటే లాంగ్ వెళ్తున్నాం అర్థం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది పోయేటప్పుడు చూపెడతాను. ముందే చెప్తే మీకు ఆ థ్రిల్ ఉండదు కనుక కదా. వాళ్ళు ఎక్కి కూర్చున్నారు మీరు. చలో చలో. ప్రాక్టీస్ బుక్లు యూకేజీది నాదే అన్నది బ్యాగ్ లో పెట్టినా మీ బ్యాగ్ లో పెట్టినా. సరే సరే ఓకే. యూకేజీ కాదురా, వర్షాకాలం. సో జర్నీ అనేది ఎక్కడికి వెళ్తున్నాం మనం? పోయినాక చెప్దాం. ఓకేనా? పోయినాక చెప్దాం. చలో అమ్మ ఝాన్సీ కమింగ్. వీఆర్ గోయింగ్. మన జర్నీ ఇక్కడ పడవ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ మేము కేబుల్ బ్రిడ్జ్, కర్నాటక టు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ లో వెళ్తున్నాం అనమాట. తెలుసా ఎక్కడికి వెళ్తున్నాం మనం? కర్నాటక కేబుల్ బ్రిడ్జ్ రోడ్. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ పోతే హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఎక్కడైతే వర్షాలు ఏం లేవు, మేము చూడాలా. నాతో పాటు అమ్మ ఇటెన్కి వచ్చినారు. హాయ్ హాయ్ అందరికి హాయ్ హాయ్. కేబుల్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ మీదకి ఎక్కినాం. జున్నాని ఏం చేస్తున్నాడు? సో కేబుల్ బ్రిడ్జ్ మీద చూడండి ఇలా ఉంది పరిస్థితి. ఒకప్పుడు గొప్పగా చెప్పుకొని కేబుల్ బ్రిడ్జ్ కడుతున్నారు ఆరాట పడ్డోళ్ళు. ఇక రోడ్డు బాగాలేదు, ఏది బాగాలేదు, ఏ రిపేర్ లేవు, ఏం లేవు. ఎన్ని లక్షల కోట్లు అట్టిగా ఖరాబ్ చేసినట్టు. సో ఎందుకు ఇలా చేస్తారో ఎవరికి అర్థం కాదు. ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ అన్నీ అయిపోయినాయి. రోడ్లు చూస్తే దడ ఎట్లా సౌండ్ వస్తున్నాయి. మొత్తానికి అసలు ఓపెనింగ్ వేసుడుతోనే డేంజరస్ రోడ్స్ ఉన్నాయి అనమాట. సో మనము ఇక్కడ నుంచి చేసే ప్రయాణం దాదాపు ఒక 60-70 కిలోమీటర్ దూరం ఉంటుంది అనుకుంటా. నేను చేసే ప్రస్తుతం పోయే ప్రయాణం. రోడ్ అంతా ఘోరంగా ఉన్నది. అండ్ త్రిబుల్ రైడింగ్స్ ఇట్లా దీన్ని వేస్తున్నారు. లారీలు పోతాయి, అన్ని పోతాయి. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీస్తుంటారు. బయట వాగు మీద చూడండి, ఇటు సైడ్ ఉంది వాగు ఎట్లా ఉంది అనేది. ఇటు సైడ్ ఇది ఈ విధంగా ముందర చూసారా, డైరెక్ట్ పోతే గుద్దుకొని డమ్మని ఇరిగిపోతాయి. అట్లున్నాయి ప్లేస్. కొత్త మురిపి అప్పుడు మంచి గార్డెన్స్ ఫోటోలు దిగారు. ఇప్పుడు అన్ని పిచ్చి మొక్కలతో ఎట్లా తయారైంది చూసారా. మన బటర్ఫ్లై ఇది సర్కిల్. నెక్స్ట్ ఇటు పోతే మనకి సదాశివపల్లి. మొత్తం టోటల్ గా ఏమో జరిగిపోతుంది అంతా అట్లా ఆశ్చర్యంగా అయిపోయారు అన్నమాట. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కడితే ఏమో జరిగిపోతుంది అని చెప్పేసి. బట్ ప్రస్తుత పరిస్థితులలో మన కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి, రోడ్ల పరిస్థితి చూడండి. ఎక్కడ చూసినా చెత్త, పిచ్చి మొక్కలు, క్లీన్లెస్ లేదు. ఈ విధంగా అయితే తయారైపోయింది. మరి అది ఎందుకు కట్టారు ఏందో మీరు వెళ్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేరు, దాని రీజన్స్ ఏంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియండి. మన ప్రయాణం అయితే కొనసాగుతుంది. టువర్డ్స్ ప్రజెంట్ అయితే మన సదాశివపల్లి వచ్చేసింది దగ్గరికి. సో ప్రజెంట్ అయితే మనము వరంగల్ హైవే వెళ్తున్నాం. మానకొండ టు వరంగల్ హైవేలో ఇక్కడ మనకు నేషనల్ హైవే కొత్త అయిన బ్రిడ్జ్ రోడ్ ఉంది కదా, అది వచ్చింది. బ్రిడ్జ్ కింద నుండి వెళ్తున్నాము. మేము టువర్డ్స్ ఏంటంటే వరంగల్ సైడ్ వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే. సో బట్ ఎక్కడికి వెళ్తాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కిందకి వెళ్ళి టైట్ టర్న్ ఇలాగా తీసుకోవాలి. సో ఈ నేషనల్ హైవే కంప్లీట్ అయిపోతే మనకి డైరెక్ట్గా జగిత్యాల వరకు వెళ్తుంది అనమాట. ప్రస్తుతం అయితే మనకి నేషనల్ హైవే ఈ విధంగా ఉంది. మానకొండ వరకు ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డైవర్షన్ అనమాట. మానకొండలో డైవర్ట్ చేసుకుంటాం మనం. వెనక జునువిన్ వెనకపోయారు, ముందు డిస్టెన్స్ అవుతుందని చెప్పేసి వెనక పంపించేసినాను. మన వరంగల్ 4 లైన్ రోడ్ ఎలా ఉంది నేషనల్ హైవే. మొత్తం అయితే వర్క్స్ కంప్లీట్ అయిపోయినట్టు కంప్లీట్ చూసుకోవచ్చు. ఇక్కడ పైకి ఎంటర్ అవుతున్నాము. ఇది మనకి వచ్చేసి ముందర వచ్చేసి జంజర్ల, ఇక్కడ వచ్చేసి రిలయన్స్ జియో పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ అన్ని సిగ్నలింగ్ వ్యవస్థ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ముందుకు వచ్చినాయి బేట. ఏమన్నది? వెనకాల ఒక్కడ ముందు అక్కడ అన్నీ అనలే, నేను అమ్మలే కదా నేను. అటు కూర్చోవాలి మరి, డిస్టర్బెన్స్ అయితే. నేను డ్రైవింగ్ చేసిన డిస్టర్బెన్స్ కాదా? ఓకే. పూల మొక్కలు నాటారు మధ్యలో, డివైడర్ మధ్యలో అన్ని. నెక్స్ట్ వచ్చేసి కెనాల్ మీద వర్క్స్ అయిపోయినాయి. సో మనం డీజిల్ పంచుకుందాం. పెట్రోల్ బంక్ వచ్చిన కార్ లో డీజిల్ అయిపోయింది, చూసుకోలేదు యాక్చువల్ గా. అక్కడక్కడ పంచుకుందాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసాము. మన కెనాల్ ముందట ఇదేంటి భారత్ పెట్రోల్ బంక్. ఇదే భారత్ పెట్రోల్ బంక్. రైట్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం కెనాల్ మీద నుంచి వెళ్తున్నాము. ఈజగట్టపల్లి దగ్గర కెనాల్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని మంచి అయిపోయింది అనమాట. అసలు ఒకప్పుడు రోడ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చూస్తే అసలు ఏం గుర్తుపట్ట రాకుండా పరిస్థితి అయిపోయింది అనమాట. డెవలప్మెంట్ అట్లా అయిపోయింది. మన నేషనల్ హైవే కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే అప్ టు మనకి జైతార వరకు వెళ్తుంది. చూడండి ఎంత బాగుందో. సేమ్ అవుతున్నావా? తాకుతుంది కదా, ఎత్తేస్తుంది కదా. మనం చూడు కెనాల్ మీకు దిగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్.
కెనాల్ నుంచి కింద దిగుతున్నాం డౌన్వర్డ్స్. ఇక్కడ నాకు కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ పక్కన. అంతకుముందు ఇవి కనిపించేది కాదు, ఇప్పుడు అన్ని కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ పక్కన హైట్ వెళ్తే రోడ్ అయింది కదా, చెట్టాన్ని కొట్టేశారు కదా, ఏం లేకుండా 4 లైన్ అయింది కదా, అన్ని కనిపిస్తున్నాయి. పక్కన పచ్చని పొలాలు, తోటలు అన్ని మంచిగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ చూసారు కదా మనకి ఉప్పల్ రైల్వే స్టేషన్. ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటే మన వరంగల్ మెయిన్ లైన్ అనమాట. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి మెయిన్ లైన్. రెగ్యులర్గా ట్రైన్స్ వెళ్తూనే ఉంటాయి. ఈవెన్ మనకు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అయితే ఏదైతే వరంగల్ రోడ్ వస్తాయో అది లైన్ అన్నమాట. ప్రజెంట్ దాడుతున్నాము. ఓకేనా, ఇక బ్రిడ్జ్ చాలా తర్వాత బ్రిడ్జ్ అయింది. ఇది బ్రిడ్జ్ దిగుతున్నాము, కంప్లీట్ బ్రిడ్జ్. చలో జున్నాని ముందుకు వస్తావా? అక్కడ ఉండలే, అక్కడ ఉండి మ్యాప్ చూస్తారట. మొత్తం కిందికి దిగుతున్నాము. ఇక్కడ ఎప్పటికి పడుతూ ఉంటుంది గేట్ అనే ఉంటుంది. గంట గేట్ పడుతూనే ఉంటుంది ఈ ప్లేస్లో, ఉప్పల్ ప్లేస్లో. ఇది ఎందుకంటే మెయిన్ లైన్ కనుక దాదాపు 14-15 ట్రాక్లు ఉంటాయి. సో రెగ్యులర్ ట్రైన్లు వెళ్తున్నాయి కనుక అది ఉంటుంది. ఇది ఇట్లా. సో టైంకి ఇక్కడికి వచ్చేసాం ఆల్రెడీ. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇది మరిపల్లి గూడెం. పరకాల మీదుగా మరిపల్లి కూడా వచ్చాము. అండ్ కార్ ఇక్కడ పార్క్ చేసాము. జున్నాని విన్నాని ఇక్కడికి వచ్చిందా వేరే వరకు? సో చూసారా ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది. అండ్ ఇది మన ఇల్లు, మరిపల్లి గూడెంలో ఇల్లు. లోపలికి వెళ్తుందా? చలో 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 చలో. మరి బాగున్నా మా అమ్మ అయితే సరే సరే బాగున్నారా? బాగున్నా. సో మరిపల్లి గూడెంకి వచ్చిన మొత్తానికి. పల్లెటూరులో మన పాత ఇల్లు ఎలా ఉంటుంది, ప్లస్ ఇక్కడ బావి ఉంది. ఆ బావి చూపెడతాం మీకు. ఇంకోటి బాత్రూమ్. ఇక్కడ నీళ్ళు హౌస్ కట్టారు. ఇది సంపు. ఇది బావిలో నీళ్ళు ఉన్నాయా? లేదు, వర్షాలు కొడతలేవు. చూసారా బావిలో మీదకే ఉన్నాయి నీళ్ళు. ఇది బావి. చిన్నపిల్లల జాగ్రత్త, ఇక్కడ రావద్దు మీరు. ఓకేనా పిల్లలు? బావి ఉంది ఇక్కడ, తెలుసు కదా? తెలుసా బావి? కట్టడానికి కత్తాను. ఈ డైరెక్ట్ పోతే ఇలా పడితే లోపలికి పోతాం. ఇక బావిలో నీళ్ళు చూసారు, లోపల గ్రౌండ్గా పడుతుంది వాటర్. ఆ కాలంలో ఇంట్లోకి చూసారు చెక్కనం ఎలా ఎక్కారు సార్. దూలాలకు వాసాలకు, దూలాలు వాసాలు ఇవన్నీ ఎంత మంచి చెక్కనతో చేశారు. ఇప్పుడు మెషిన్తో చేసినా కూడా ఇంత మంచిగా ఉన్నాయి అన్నమాట చెక్కనాలు. పైన మొత్తం కూడా కవర్ కప్పేశారు మళ్ళీ. ఇది చూసారా బయట ఇంతకుముందు చూపెట్టాను కదా బయట. ఒకసారి ఇంటి బయట నుంచి మొత్తం ఇల్లు చూపెడదామని చెప్పేసి ఈ విధంగా ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా మామయ్యది తీతి అన్నమాట. అంటే మా ఝాన్సీ వాళ్ళ ఫాదర్. సో తీతి కోసం ఇక్కడికి వచ్చాం. అంటే మీ కొందరు బియ్యం ఇచ్చుకుంటూ అంటారు, కొందరు తద్దినం అంటారు, కొందరు తీతి అంటారు, రకరకాలు. ఇది మరిపల్లి గూడెం. ఇక్కడ కూడా కొంచెం వర్షం పడ్డది, తుంపర్లాగా వర్షం పడ్డట్టున్నది. బాగా హెవీ వర్షాలు అయితే పడట్లేదు ఇక్కడ కూడా. ఏం చేస్తున్నారు బయట మీరు? ఏం కావాలి ఇప్పుడు? ఇక్కడికి వచ్చి కూడా బుక్స్ చదువుకుంటాడట జున్ను నాని. ఎగ్జామ్స్ ముందే చదువుకోరు కానీ ఇక్కడికి వచ్చే మాత్రం బాగా చదువుకుంటాడట. రాస్తావా? అది నీకు సబ్జెక్ట్ సంబంధించింది కాదు కదా, డ్రాయింగ్ కదా అది? మరి ఏంటి పట్టేదేనా? కాపీ రైటింగ్ రాస్తావా? సరే తీసుకో. ఏం తీసుకున్నావు? చలో చలో డోరే డోరే మళ్ళీ మంచి రైట్. చలో మొత్తం మబ్బు పట్టింది, వేడి వేడి ఉంది మొత్తం. ఉడకపోతా. ఏం చేస్తున్నారు బేట? విన్నాను అప్పాలు చేస్తున్నాడా? బాల్సా? ఏం బాల్స్? ఒకప్పుడు చూసారా సందుగల బట్టలు పెట్టుకునే ప్లేస్, సందుగా అంటారు దీన్ని. డబ్బా ఎట్లా చేశారు. కరెంట్ లేదు ఇక్కడ, చీకటి ఉంది. అమ్మ 2 ఫోన్ పట్టుకో ఫోన్ మాడుతుంది ఇక్కడికి వచ్చి. ఎవరు ఇక్కడ వచ్చి ఫోన్ మాడుతుంది? ఇటొక ఫోన్ ఇటొక, ఇద్దరు లైన్లో, ఇద్దరు లైన్లో ఫోన్ మాట్లాడుతుంది అనమాట. ఇంతగానే ఏం రాస్తున్నానా? ఏం రాస్తున్నాను? కాపీ రైటింగా, ప్రాక్టీసింగా? ఆల్రెడీ దాంట్లో రాసి ఉంది అవి. నువ్వే రాస్తున్నావా? సూపర్ 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 రాస్తున్నావు అయితే. గుడ్. ఇంటి యువతల సైడ్ చూడండి, ఇక్కడ ఒక ఇల్లు ఆల్రెడీ కూలిపోయి ఉంది. ఇట్లా పోతే కిచెన్, హాలు, బెడ్రూమ్ అన్నీ ఇట్లా ఉంటాయి మొత్తం. కళ్యాణ చెట్టిడ
ఇది చూసారు కదా ధోని అంటారు. ధోని వర్షం పడ్డప్పుడు మీ నుంచి వచ్చి డైరెక్ట్ ఈ ధోనిలోకి వెళ్ళి బయట వస్తుంది. అక్కడ బయట డైరెక్ట్గా ఇక్కడ నుంచి అక్కడ రాక అంటే 2 ఇండ్ల మధ్య డైరెక్ట్ ధోని కట్టేసి ఈ బయట డైరెక్ట్ బయటకు వస్తుంది సార్ దారి. ఇవి దువ్వులు అంటారు. దువ్వులు ఇట్లా కిటికీలు. పెన్సిల్ ఎక్కడి ఇంటికి అన్న వద్దా అనుకున్నారా? అయ్యో మేము మంచి చేసినాం. సందేశ్ అది ఇట్లా అందరి ఇంటికి వద్దా అనుకున్నారట. మేము ఇంటికి వెళ్ళలేము. సో జున్నాను బుక్స్ తీసుకున్నా విన్నాను కాబట్టి ఎల్లున్నాయి బుక్స్ ని లోపల పెట్టినావా? ఇల్లు ఉన్నాయి బ్యాగులు ఉన్నాయి కదా అతి. కమన్ ఇంట్లో ఉన్నాయి బ్యాగ్ ఇంట్లో ఉంది. అన్నయ్య తీసుకున్నా ఒక బ్యాగ్ ఇలా బుక్ అందులో ఉన్నాయా? తీసుకోపో. ఒకళ్ళు రాస్తే ఒకళ్ళు రాయాలి ఓకేనా? ఒకరు తింటే మాత్రం ఒకరు తినరు. నేను అన్న తింటానా ఇంకోళ్ళు తినాను మాత్రం. ఒక రాసుకోవడం మాత్రం ఆటలాడక మాత్రం పోటీ పడతారు కదా నాన్న? తొందర తీసుకో. దొరికినాయా? ఉందా? ఓకే డాన్. మళ్ళీ జిప్ పెట్టేస్తే చాలా వెళ్దాం. చలో ఇక్కడ వచ్చి చదువుకుంటారట రాసుకుంటారట. బుక్స్ పట్టుకొని పోతాను. ఏమైందా? ఏం రాస్తాను మరి? ఇవి అసలు సబ్జెక్ట్ కాదేం కాదు కదా వాటి ప్రాక్టీసింగే. మీ క్లాస్లో కాదు కదా? కాపీ రైటింగ్. ఓకే దేవుడి పేరు ఏం పేరు? అగ్గి పురుషునికి వేయడం. సరైన వరకు వాళ్ళు తప్పడానికైనా పిప్పది ఉంటాను కానీ దగ్గరే కదా మాకు ఎక్కడికి ఇక్కడికి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మృదుల. మృదుల ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఎందులో? మెడికల్ కోడింగ్ ఆప్టమ్. వాట్ ఈస్ యువర్ స్టడీస్? I have completed my graduation and currently pursuing MBA. In అంటే గ్రాడ్యుయేట్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ ఆఫ్? BSc BSc. మన జువాలజికల్ సైన్స్. Yes. ఎందుకు అట్లా వెళ్తారు మన అందరూ జువాలజికల్ సైన్స్? సే మనం డాక్టర్ అవుతామంటే లేదా ఆప్షన్ ఏమి ఉండవు. ఇక డాక్టర్ అవుతామని ఇంటర్ లో జాయిన్ అవుతాం అదే అందరు అమ్మాయిలు అందరూ అదే జాయిన్ అవుతారు. ఎందుకని చదవాలి కాబట్టి చదివి. నమస్కారం చేయండి. అక్కడ పెట్టండి వెళ్ళండి. గో గో నాన్న కమన్ గో. పెట్టి దాన్ని పెట్టు. జున్ను ఇట్రా. నీళ్ళుండే నీళ్ళే పోయా. నొక్కినావా? జేజ మొక్కుపోదాను. ఇట్రా జేజ పెట్టండి. పెట్టండి జేజ పెట్టండి. మొక్కు అలా వచ్చి పెట్ట నాన్నమ్మలకి పెట్టు. ఇక్కడ ఫైటింగ్ చేస్తున్నారు మీరు మళ్ళీ ఇక్కడ? అక్కడ పెద్ద బల్లి ఉంది. బల్లికి ఇస్తాం మరి మీకు. ఇదని అన్న బల్లి పాకెట్లో ఇస్తాం. మీ పాకెట్లలో మరి అల్లరి వేస్తే బల్లి పాకెట్ వేస్తా. అక్కడ ఉంది బల్లి. ఎక్కడ ఉందా చూపెట్టు. ఎక్కడుంది బల్లి? బయటకు వచ్చేసరికి మళ్ళీ ఎర్రటండా కొడుతుంది. మామ తెలుసా నీకు? ఈ మామ తెలుసా? తెలుసా? చలో పదండి. చలో భోజనం చేస్తున్నాం. ప్రజెంట్ అయితే భోజనం కూర్చున్నాం అందరం. ఇప్పుడు తిన్నది అక్కడ పెట్టు. అక్కడ పెట్టు. స్కూల్ లేదు నీకు వెళ్ళా? స్కూల్ లేదు నీకు వెళ్ళా? మంచి చెడు 2 3 3 జన్నడు 4 4 వాడు పెదాలు మనకు 4 5 5 5 7 7 ఆడు 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 చుట్టూ మనకు ఆడు 7 7 7 7 7 7
ఏడు 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 చెప్పు ఏంటిది? ఏడు 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 ఏంటిది? ఏడు ఏడు మర్చిపోయాడు ఏంటిది? ఏడు 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 వారం రోజులు వారం రోజులు 8 8 8 దిక్కులు మనకు 8 9 9 9 రకాల కూటల 9 10 10 10 పాపలు పాడే పాట ఇది. పాపలు పాడే పాట ఇదా? వెరీ గుడ్. ఏం చేస్తున్నారు అన్నమ్మా మీరు? ఏం చేయాలి చెప్పండి ఈ పిండి కూరను? పెసరపప్పులు వేసుకోవచ్చు, బలుగు పప్పు వేసుకుంటారు, 2 చింతపండు రిక్కలు వేస్తే ఉంది. చెప్పిలా ఝాన్సీకి మళ్ళా? చెప్పు ఝాన్సీకి చెప్పినావా ఎన్ని వేసి వండాలి ఎట్లా వండాలని? నువ్వు తిన్నా ఎప్పుడన్నా? పప్పులో కూడా వేసుకోవచ్చు. తుమ్మస్తుంది. అక్షి అక్షి అక్షి. చలో ఇది పిండి కూర అట, హెల్త్కి చాలా మంచిదట. దేని దగ్గర పని చేస్తుంది తింటే? ఎవరికైనా కిడ్నీలో రాళ్ళలో స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ పిండి కూర తినాలట, తింటే తగ్గుతాయట. నాన్న చెప్తుంది. అండ్ ఆట అయిపోయిందా? ఈ పిండి కూర తినాలి ఇంటికి వెళ్ళాక, మీకోసం ఇది. ఓకేనా? తింటరా? రైట్. జున్ను తినాలి. ఓకేనా? పిండి కూర ఇంటికి వెళ్ళాక. రైట్. బయలుదేరుతున్నాం. ఇంకా సాయంత్రం ఆల్రెడీ 5 అవుతుంది టైం. చూసారా 5 అవుతుంది. ఇప్పుడు ఎర్రటి ఎండ కొడుతుంది. మన సేమ్ ఎండాకాలం ఎట్లా కొడుతుందో అట్లా కొడుతుంది. ఎండాకాలం కొట్టినట్టే. ఎండాకాలం అన్నా కానీ సాయంత్రం తొందరగా అయింది, కానీ సూర్యుడు రాత్రి 7 గంటల దాకా ఉంటుంది ఇప్పుడు సూర్యుడు. గొబ్బెమ్మల పిండి కూర మనకు ఏమంటారు, సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మల అది ఆవు పెంటలు పెడతారు కదా పిండి కూర అని, అది తింటారు యాక్చువల్లీ. తినే కూర అంటే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే పట్టుకెళ్తున్నాం. అయితే అంతా ఇస్తున్నారు మొత్తం మంది. అక్కడ అమ్మ ఇస్తుంది, ఇక్కడ ఝాన్సీ ఇస్తుంది, ఇక్కడ ఏమనాలి అమ్ములా మృదుల ఇంత ఏమని ఇస్తారు అమ్ములే కదా, అమ్ములు. ఇక్కడ నానమ్మ, ఝాన్సీ వాళ్ళ అమ్మమ్మ అన్నట్టు. సో పల్లెటూర్లలో చూసారు కదా బయట అంతా గ్రీనరీ, చెట్లు, ఇటు బావి, టేక్ చెట్లు, కళ్యాణ చెట్లు, మామిడి చెట్టు, అన్ని ఇట్లా చెట్లు కలిసి ఉంటాయి అనమాట. మొత్తం గ్రీనరీ గ్రీనరీ ఉంది. చూసారు ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మైదాకు చెట్లు, మైదాకు చెట్లు తెంపుతున్నారా? మైదాకు తెంపుతున్న మైదాకు గోరింటాకు ఆషాఢం స్పెషల్. ఇవన్నీ కళ్యాణ చెట్లు. సో బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి చలిగా. సమయం 5 దాటింది, 5 అయిపోయింది. చలో చలో. అయిపోయిందా తింపడం? ఇంకా ఆకు రైట్. కవర్ లేదా? కవర్ పెట్టుకుని పెట్టా. బయలుదేరుతున్నా. సాయంత్రం 5:30 సో బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇంకా ఇది ఫుల్ ఎండా ఉంది. ఓకేనా? బాయ్ 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 బాయ్. ఎప్పుడు వెళ్తారు మళ్ళా? ఎప్పుడు వస్తారు? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాడా? రైట్ అన్న, బాయ్. రైట్ వెళ్తున్నా, బయలుదేరుతాం. ఇంకా రండి మళ్ళీ మీరే. రైట్ రైట్. రండి ఇక ఎల్లుండి, రేపులో ఎల్లుండే ఎప్పుడున్నామి, రేపులో ఎల్లుండే ఎప్పుడున్నామి. చలో స్టార్ట్ అయినాం. వేర్ ఇస్ ఝాన్సీ? ఎక్కడ ఉంది ఝాన్సీ? సమయం 5:30. ఫుల్ ఎర్రటెండలాగా ఎండ కొడుతుంది. బయట మొత్తం ఎండనే ఎండ, ఘోరంగా ఎండ ఉంది. సరే మంచిది పోదా. మరిపల్లిగూడెంలో రంగనాయక స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ పురాతన టెంపుల్, ఊళ్ళలో బాగుంటాయి యాక్చువల్గా, మంచి గ్రీనరీతో మంచిగా ఉంది టెంపుల్ కదా. మీరు ఎవరన్నా రంగనాయక టెంపుల్కి వచ్చారా? కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. బయలుదేరాము. సమయం 5:35 అవుతుంది కరెక్ట్గా. ఇది అంతా మరిపల్లిగూడెం అనమాట ఊరు. చలో బాయ్ బాయ్ అందరికీ. సమయం బయలుదేరినాం. విన్నాను మన ముందర కూర్చున్నారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే వరంగల్ హైవేలో ఉన్నాను. మళ్ళీ వరంగల్ టు కరీంనగర్ హైవేలో, నేషనల్ హైవే. మనకు టోల్ ట్యాక్స్ సంబంధించిన బోర్డులు రెడీ అయ్యాయి చూసారా. అంటే ఇంకా టోల్ ట్యాక్స్ స్టార్ట్ చేయలేదు, బట్ మొత్తానికైతే లైటింగ్స్ అన్నీ అయితే, సిగ్నల్ వ్యవస్థ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. చూసుకోవచ్చు ముందట. ఇదంతా లేన్ 1 2 3 4 5 6 7 పెట్టారు. భారతీయ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఇదంతా చూడండి. ఇక్కడ ఓవర్ సైజ్ వెహికల్కి ఇట్లా పోవడానికి పెట్టారు. సో రోడ్ ఇది మనకి ఎగ్జాక్ట్ అంటే మత్స్యావతారం ఉంది కదా, కొత్తగట్టు మత్స్యావతార గుడి దగ్గర మనకి టోల్ ట్యాక్స్ గేట్ టోల్ ట్యాక్స్ పెట్టారన్నమాట. మన అక్కడ మత్స్యావతారం ఉంటుంది కదా చూడండి, గుట్ట, మత్స్యావతార గుట్ట ఇది చూడండి. ఎగ్జాక్ట్లీ గుట్ట దగ్గరనే, ఎగ్జాక్ట్లీ కొత్తగట్టు దగ్గర టోల్ ట్యాక్స్ ఉందన్నమాట. వరంగల్ టు కరీంనగర్ హైవేలో
కొత్తగట్టు దగ్గర ఎగ్జాక్ట్ కొత్తగట్టు ముందర బోర్డు కొత్తగట్టు దగ్గర టోల్ ట్యాక్స్. సో త్వరలో టోల్ ట్యాక్స్ పడబోతుంది. ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అని తెలియదు. మొత్తానికి అయితే టోల్ ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా అయితే ఇల్లు చేరుకున్నాము. సమయం వచ్చేసి 3 నిమిషాలకి 7 అవుతుంది. రాగా వర్షం స్టార్ట్ అయింది అనమాట. దాదాపు 1:10 గంట 20 నిమిషాలు పట్టింది. నిన్న అయితే అక్కడి నుంచి పడుకుని వచ్చిండు. సో ఈ రోజుకి వీడియో ఇంత అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వరప్రసాద్ బ్లాగ్స్ వీలు పెట్టి నెక్స్ట్ వీడియో ఇద్దాను. బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్. బై బాయ్. బాయ్ బాయ్ జున్ను, బాయ్ బాయ్ విన్ను, బాయ్ బాయ్. నిద్ర మబ్బులు ఉన్నారు.